పశువుల కొవ్వు నుంచి నూనె తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలో పశువుల నుండి నకిలీ నూనె తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. వీటిని కర్ణాటకతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్నారు. 2 రోజుల నుంచి భయంకరంగా దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నకిలీ నూనె తయారీ ముఠా భరతం పట్టారు. బులెటిన్ మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నా. పశువుల కొవ్వు నుండి నూనె తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా పట్టణంలో పశువుల నుండి నకిలీ నూనె తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, పోలీసుల వెర్షన్ ఏంటి? నాగరాజు, ఓవరాల్ గా ఈ జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కూడా ఈ కల్తీ నూనె వ్యాపారం అనేది కూడా యథేచ్ఛగా కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐజా మండలంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఈ యొక్క పశువుల వ్యర్థ పదార్థాల నుండి తీసినటువంటి మాంసంతో కావచ్చు, అదేవిధంగా ఎముకలతో కావచ్చు, ఒక నూనె పదార్థాలు తయారు చేస్తే అవి డబ్బాలో నింపుతూ పూర్తి స్థాయిలో తరలిస్తూ దాన్ని ఆహార పదార్థాలకు విక్రయిస్తూ కూడా పూర్తి స్థాయిలో కల్తీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గమనిస్తే కొన్ని చోట్ల, అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా ఇదే తతంగం జరుగుతూ వస్తుంది. ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆఫీసర్లు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ అది తూతూ మంత్రంగానే కొనసాగుతున్నాయి. కానీ భోజన ప్రియులకు కావచ్చు, మిగతా వారికి కూడా దీనివల్ల అస్వస్థత గురి కావడం, ప్రాణాలకే ప్రమాదం వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు పట్టణానికి మరియు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలుకు ఇక్కడ నుంచి తయారు చేసినటువంటి కల్తీ నూనెను తరలిస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ఎస్సీ కాలనీకి సంబంధించి గత 2 రోజులుగా కూడా ఐజా పట్టణంలో దుర్వాసన వస్తుందంటూ కూడా స్థానికులు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం తీసుకున్నటువంటి పోలీసులు అయితే అక్కడికి వెళ్లారు. వారు చెప్పినట్టుగానే అక్కడ కొంతమంది ఈ యొక్క వ్యర్థ పదార్థాలతో కూడా వ్యర్థ పదార్థాలను సపరేట్ గా చేయడము, ఆ వ్యర్థ పదార్థాల నుండి నూనెను తీయడం, ఇట్లాంటి కార్యక్రమాలు కూడా అక్కడ చేస్తున్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తంగా ఇది గుట్టు చప్పుడు కాకుండా దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇదే తతంగం కూడా కొనసాగుతూ వస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా అరెస్టు చేసిన వారి నుండి అయితే పూర్తి సమాచారం తీసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరు దీనికి ప్రధాన సూత్రధారులుగా ఎవరున్నారు, అది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడికైనా సరఫరా చేస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ముఖ్యంగా గత 2 రోజులుగా కూడా చూసాము. షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించి కొంతమంది ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రికి వెళ్లి అక్కడ లక్షల రూపాయలు బిల్లులు పెట్టుకున్నటువంటి పరిస్థితిని కూడా గమనించాము. గతంలో కూడా ఇలాంటివి జరుగుతూ వస్తున్నప్పటికీ అప్పుడప్పుడు మాత్రమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు, వారిపైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి నేరుగా ఓవరాల్ గా దీనికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్ గా వర్క్ చేయకపోవడం, అంటే క్షేత్రస్థాయిలో దీని మీద ఒక దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇట్లాంటి చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని వెంటనే హరించాలి, వీటిని వెంటనే బ్యాన్ చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ కల్తీ నూనె వ్యవహారానికి తెరలేపుతున్నారో వారిని అరెస్ట్ చేయడమే కాకుండా వారికి పూర్తి స్థాయిలో శిక్షలు వేస్తే తప్ప ఇవి అదుపులోకి రావని చెప్పి కూడా స్థానికులు అయితే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పై స్థాయి అధికారులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. వారిని విచారణ చేసి పూర్తిగా దీనికి ఎవరెవరు బాధితులు ఉన్నారో వారిని తెలుసుకునే ప్రయత్నం అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాగరాజ్, థ్యాంక్ యూ శంకర్.